ఇంగ్లీష్ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి కోలేపల్లి నాగిరెడ్డిపల్లి సరిహద్దుల్లో ఉన్నాము. ఏదైతే బైపాస్ రోడ్డు కదిరి ప్రాంతానికి కావాలనేటువంటి ఆలోచన విధానంతో కదిరి ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నటువంటిది ఏదైతే కదిరి ప్రాంతానికి కదిరికి కీర్తి కిరీటం లాంటి బైపాస్ రోడ్డు అనేటువంటి నిర్మాణం జరుగుతుంది. దానిలో భాగంగా కోలేపల్లి నుండి మరి మనము తుమ్మల రోడ్డు వరకు పనులు ఎలా జరుగుతున్నాయనేటువంటి ఒకసారి పరిశీలిద్దాము. మరి ఈ యొక్క కోలేపల్లి దగ్గర ప్రారంభమైనటువంటిది కొద్దిగా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ వర్క్ అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా ఈ కోలేపల్లికి దగ్గర నుండి మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏది ఉందో అక్కడ ప్రారంభమయ్యే కోలేపల్లి దగ్గర ప్రారంభమయ్యేటువంటి బైపాస్ రోడ్డు అనేటువంటి పనులు ఇవి కొద్దిగా పెండింగ్ ఉంది. పెండింగ్ ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవసాయదారులతో సంప్రదింపులు అవి జరుగుతున్నాయి. అవి అయిపోతే మరి బైపాస్ రోడ్డు అనేటువంటిది పూర్తిగా మనకి పీవీఆర్ గ్రాండ్ ముందర స్టార్టింగ్ ప్రారంభమవుతుంది. అక్కడ నుండి మనం ఒకసారి గమనిస్తే మరి ఇలాగే తుమ్మల రోడ్డు వరకు కూడా ఈ బైపాస్ రోడ్డు అనేటువంటి దాదాపు 80% పనులు అయిపోయి ఇంకా 20% పెండింగ్ ఉన్నటువంటిది ఒకసారి చూడొచ్చు మనము. అలాగే ఈ 80% కూడా తుమ్మల రోడ్డు వరకు ఏ విధంగా పనులు జరిగినాయి అనేటువంటిది ఒకసారి మనం వీక్షిద్దాం. మరి కోలేపల్లి దగ్గర నుండి ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది గతంలో మనం చూసాం. గతంలో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కోలేపల్లి దగ్గర నుండి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది బైపాస్ రోడ్డు అనేటువంటిది గతంలో పెండింగ్ ఉన్నటువంటిది ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ దారిలో ఇప్పుడంతా కూడా పెండింగ్ అనేటువంటిది సద్దుమణిగింది. మరి ఏదైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరపున కావచ్చు, ల్యాండ్ తరపున కావచ్చు, మరి సంబంధిత ఎవరైతే హక్కుదారులకి మరి డబ్బులు అనేటువంటిది కొద్దిగా వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది ఈ బైపాస్ రోడ్డు గతంలో మనం అటువైపు వెళ్ళేటువంటి వారము. మరి ఇప్పుడైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో కోలేపల్లి దగ్గర అక్కడ కొద్ది పెండింగ్ ఉంది. పెండింగ్ అయిన తర్వాత డబ్బులు మనం చేసి ఇప్పుడు చూపించినటువంటి రూట్లో వస్తాము. మరి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి బేర్పల్లి కాలనీ, బేర్పల్లి క్వార్టర్స్ అనేటువంటిది ఉంది. ఆ బేర్పల్లి క్వార్టర్స్ బ్యాక్ సైడ్ మరి మనం ఇప్పుడు వెళ్తున్నామండి. మరి ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నటువంటి మనం సార్ పరిశీలించవచ్చు. అలాగే ఈ యొక్క కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది ఏదైతే పెండింగ్ ఉన్నటువంటిది ఇక్కడ కావచ్చు, మన కోలేపల్లి దగ్గర కావచ్చు, అలాగే మనకి సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో ఆ సైనిక్ స్కూల్ దగ్గర ఆ యొక్క సోలార్కి సంబంధించినటువంటిది ఎలక్ట్రికల్ మెయిన్ జంక్షన్ అనేటువంటి పోల్ అనేటువంటిది అది కూడా గతంలో మనం చూపించాము. అది కూడా పెండింగ్ ఉంది. మరి అది కూడా త్వరలోనే పూర్తవుతుందని సంబంధిత అధికారులు కావచ్చు, వారు కావచ్చు చెప్తున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్నటువంటిది బేర్పల్లి కాలనీ బ్యాక్ సైడ్ వెళ్తున్నామండి. మరి ఇక్కడ నుండి మనం చెప్పుకుంటూ పోతే తుమ్మల రోడ్డు నుండి పాములగుట్ట నుండి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర నుండి మరి మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి మరి అలాగే మనం చూసుకుంటూ పోతే కుటాగుల నుండి మరి ఏదైతే మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి వస్తుందో ఆ రహదారి మీద గంగమ్మ తల్లి ఏదైతే మద్దిలేరు వాగు ఉందో మద్దిలేరు వాగు మీద మరి అలాగే మద్దిలేరు వాగు ఒకవైపు రైల్వే ట్రాక్, ఒకవైపు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి పైన ఆడ 3 కణసాల నుంచి అతిపెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం జరిగింది. ఆ ఫ్లైఓవర్ మీద మరి ఐవారిళ్ళ దగ్గర ఏదైతే 36వ వార్డు నందు ఐవారిళ్ళు దగ్గర ఉన్నటువంటి అక్కడ ఎండ్ అవుతుంది. మరి ఇదే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి బస్సులు కావచ్చు, హెవీ లారీలు కావచ్చు, 4 వీలర్ వెహికల్స్ మరి ఏ విధంగా వెళ్ళాలంటే మనకి ఒకసారి గమనిస్తే మరి ఫ్లైఓవర్ దగ్గర అయితే లింక్ రోడ్ అనేటువంటిది లేదు. కానీ స్టార్టింగ్లో మనకి అనంతపూర్ హైదరాబాద్ నుండి కర్నూలు నుండి వచ్చేటప్పుడు మనకి గంగమ్మ తల్లి మోరి అనేటువంటి అందరికీ కదిరి ప్రాంతంలో కావచ్చు అందరికీ తెలిసినటువంటి ప్రాంతము. మరి అక్కడ బ్లూ మౌన్ స్కూల్కి ఆనుకొని ఉన్నటువంటి కృష్ణా గార్డెన్కి పక్కన వెళ్ళేటువంటి ఏదైతే లింక్ రోడ్ అనేటువంటిది ఇచ్చారు. ఆ లింక్ రోడ్డు మీద మరి మనం వెళ్తే పాలిటెక్నికల్ కాలేజ్ ఏదైతే ఉందో కదిరి ప్రాంతంలో ఆ పాలిటెక్నికల్ బ్యాక్ సైడ్ అది లింక్ రోడ్ అనేటువంటి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారిలో కలుస్తుంది. మరి అక్కడ నుండి ప్రారంభమయ్యి మరి ఇప్పుడు ఏదైతే లొకేషన్ చెప్పామో మనము కుటాగుల బ్యాక్ సైడ్ నుండి
మూర్తిపల్లి వెనుక వైపు, మూర్తిపల్లి వెనుక వైపు నుండి ఎంపీడీఓ ఆఫీస్ ఆపోజిట్, ఎంపీడీఓ ఆఫీస్ ఆపోజిట్ నుండి మరి ఎంపీడీఓ ఆఫీస్ నుండి మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పాములగుట్ట అనేటువంటిది వస్తుంది. పాములగుట్ట నుండి మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తుమ్మల రోడ్డు, ఈ తుమ్మల రోడ్డు నుండి ఇప్పుడు మనం చెప్పినటువంటి కోలేపల్లి పీపీఆర్ గ్రాండ్ ముందర ఎండ్ అవుతుంది. మరి ఇది ఒకసారి మనం గమనిస్తే మనకి అర్ధచంద్రాకారంలో ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటిది మనకి అందుబాటులోకి వస్తున్నది. మరి త్వరలోనే కదిరి ప్రాంతానికి పారిశ్రామికంగా కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధిలో కావచ్చు ముఖ్య భూమిక పోషించేటువంటి బైపాస్ రోడ్డు కదిరి విస్తరణ కూడా ఊరు పెరగడానికి కూడా చాలా దోహదపడేటువంటి బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తామని ఆశించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది తుమ్మల రోడ్ అండి. ఓకే సార్.